ఫిరాయింపు చట్ట కింద రాకుండా తప్పించుకుంటాం. రైట్. శివకుమార్ లాల్ గారు నమస్తే. అన్ని అవకాశాలు ఉండి కూడా చేసుకోలేదు. రామ్మోహన్ గారి మాటలు ఆడుతుంటే ఆయన చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ వింటే సో కాంగ్రెస్ పార్టీ తప్పిదంగానే కనిపిస్తుందా అన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏంటి అసలు అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ఆల్రెడీ పిలుపునిస్తుంది. సో మీరేమంటారు? ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. ఒకటి ఏంటంటే, ఏదైతే సుప్రీం కోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో అది ఉట్టి సూచనశాల అని ఏదైతే ఇప్పుడు బండారి రామ్మోహన్ రావు గారు చెప్పినో దానికి నేను ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాను. అంటే ఏదైతే స్పీకర్ కి ఆయనకి ఏదైతే జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయో స్పీకర్ ని అటు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం లేదు. ఇది మన చట్టంలో ఒక లొసుకది. రెండోది రాజీవ్ గాంధీ గారే నిజంగా కూడా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అప్పట్లో 1985 లో తీసుకురావడం జరిగింది. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ఆయనకి ఈ పాలిటిక్స్ కి నిజంగా కూడా చాలా దూరం ఉన్న వ్యక్తి. అటువంటి కూడా తప్పదు దేశాన్ని కావాలా అనుకున్నప్పుడు ప్రధానమంత్రిగా ఆయన రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ప్రజలకు రకంగా మేలు చేస్తామనే ఉద్దేశంతోనే రాజీవ్ గాంధీ గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కానీ కాలక్రమేణా అవన్నీ ఎట్లా జరిగిపోతున్నాయంటే, ముందు నార్త్ లో స్టార్ట్ అయింది, మన తర్వాత మళ్ళీ మన దగ్గర జరిగింది. ఇప్పుడు మొన్న 2/3 మెజారిటీ అనే రకంగా గతంలో 10 సంవత్సరాల కింద కేసీఆర్ గారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుండి అటు టీడీపీ నుండి తీసుకొని అట్లా మెర్జ్ చేయడం జరిగింది. కానీ అప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి కేసు వేయడానికి కొంచెం టైం తీసుకోవడం జరిగింది. కానీ మొన్నటిసారి మటుకు ఖచ్చితంగా ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఖచ్చితంగా దీని మీద కేసు ఇవ్వడం జరిగింది. అది టైం పట్టింది, అప్పటికే ఆలస్యం అయిపోయింది. 2/3 మెజారిటీ అనే రకంగా కూడా అక్కడ అది కేసు వేసినా కానీ దానికి ఏమి లాభం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ 18 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత మీ పార్టీని కూలదోస్తాం, 10 మంది మా ఎమ్మెల్యేలే ఉన్నారు, ఇళ్ళకి మేమే పంపించినాం, వాళ్ళు మా దగ్గరకు వస్తారు, కూలదోస్తాం అనే రకంగా వాళ్ళు మాట్లాడడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా మేము కూడా ఎవడైతే కూలదోస్తాడో రండిరా చీర్చి పేగుడు మెడలు వేసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పట్లో అనడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు చేస్తేనేమో సంసారము, వేరోళ్ళు చేస్తే వ్యభిచారం అనే రకంగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ వ్యవహరిస్తుంది. కానీ ఇక్కడ రామ్మోహన్ గారు మాట్లాడుతూ శివలాల్ గారు అంటే క్లియర్ కట్గా చట్టబద్ధం చేసుకోవడంలో లేకపోతే ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా అదని ఇందాక రామ్మోహన్ గారు కూడా చెప్పినటువంటి సందర్భం. రామ్మోహన్ రావు గారు అదే మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కూడా అదే మాట్లాడారు. అదే అంటే ఇప్పుడు ఆ టైం అట్లా ఉండే రాజశేఖర్ గారు ఇమీడియట్ గా వాళ్ళు 2/3 మెజారిటీ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత చట్టబద్ధతగానే వాళ్ళు ఉన్నారు అనేది ఒక క్లారిటీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు అనలిస్ట్ బండారు రామారావు గారు చెప్పినట్టు ఇంకా కొంతమంది కాంగ్రెస్ లోకి వస్తే మటుకు అది 2/3 మెజారిటీ కింద కౌంట్ అవుతుండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి బహుశా ముందు రోజులలో చూద్దాం ఏం జరుగుతుందని. కానీ ప్రస్తుతానికి మటుకు ఏదైతే సుప్రీం కోర్టు ఏదైనా స్పీకర్ నిర్ణయం వరకు అంటారు, స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు వెయిట్ చేయాలంటారు. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం అంటే సిద్ధం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. లే అది బై ఎలక్షన్ వస్తుంది అని వాళ్ళు ఆలోచించేది భ్రమ. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం, అసెంబ్లీలో స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి ఆయన ఇప్పుడు ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు లాస్ట్ 3.5 years 4.5 years వరకు గుంజుకపోయి అప్పుడు వాళ్ళ మీద అనర్థం వేటేశారు. అప్పుడు ఏం నష్టం అవుతుంది? మళ్ళా జనరల్ ఎలక్షన్ కి ఈ ఎలక్షన్ కి వాళ్ళు పోటీ చేయాల్సి వస్తుంది. 6 నెలల వరకు అయితే టైం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో. రైట్. ఒకసారి మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజశేఖర్ గారు ఒక మాట